హాయ్ అండి. మనం ఎప్పుడైనా సరే రౌండ్ నెక్ పెట్టుకున్నప్పుడు బ్లౌజెస్కి కానివ్వండి, డ్రెస్సెస్కి కానివ్వండి, ఏవైనా సరే రౌండ్ నెక్ పెట్టుకున్నప్పుడు అవి పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఆ రౌండ్ అనేది నార్మల్గా లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు రౌండ్ నెక్ వేరేలా కుట్టుకుంటాము. పీస్ అంటే యాడ్ చేసేటప్పుడు రౌండ్ నెక్ వేరేలా కుట్టుకుంటాం కదండి. లైనింగ్ అవి జాయింట్ చేసేసి దానిపైన ఇంకో క్లాత్ పెట్టి మనం రౌండ్ నెక్ అనేది లోపలికి మడిచి కుట్టుకుంటాం కదా, అలాగా ఈ వీడియోలో చూపిస్తాను ఎలా కుట్టుకోవాలనేది. ఎప్పుడైనా సరే రౌండ్ నెక్ తీసుకున్నప్పుడు బాగా క్రాస్ తీసుకోవాలండి. మనం లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు మనం ఎంత క్రాస్ అయితే తీసుకుంటే ఆ రౌండ్ షేప్ అనేది అంత మంచిగా కుదురుతుంది అనమాట. ఇప్పుడు మనం రౌండ్ నెక్ కట్ చేసుకొని స్ట్రైట్ పీస్ కనుక తీసుకున్నామంటే రౌండ్ నెక్ అనేది అంత మంచిగా రాదనమాట. నేనైతే చాలా క్రాస్ తీసుకున్నానండి. ఆ క్రాస్ అనేది ఎక్కువ ఉంటేనే దానికి అటాచ్ మంచిగా రౌండ్ అనేది వస్తుందన్నమాట. ఇలా పైన పీస్ అయితే నేను యాడ్ చేసేసానండి. యాడ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్గా వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా అంటే ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ చేసినప్పుడు అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని మళ్ళీ ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకొని 2 కుట్లు కనుక వేసేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇలా కూడా వేసుకోవచ్చు, నార్మల్గా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ హెమ్మింగ్ అనేది ఒక కుట్టు పోయిందంటే ఇంక మొత్తం ఊడిపోతుందండి. అలా కాకుండా ఇలా కనుక వేసుకున్నారంటే ఆ బ్లౌజ్ ఎన్ని రోజులైనా సరే కుట్టు ఊడిపోకుండా అలాగే ఉంటుందన్నమాట. ఇలా ఈ ట్రిక్ అనేది యూస్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. ఒకసారి దానికి దీనికి డిఫరెన్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఫైనల్గా అయితే నేను ఇలా వేసేసానండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్రిక్తో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ.